గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 861. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 1292 పాయింట్స్ పెరిగి 81,332 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 428 పాయింట్స్ పెరిగి 24,834 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.93% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.8% పెరిగింది. నెక్స్ట్ ఈరోజు మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నటువంటి పేటిఎం స్టాక్ లోను ఒక్కసారి జంప్ కనపడి 10% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది కదా. దీనికి రీజన్ ఈ పేటిఎం యొక్క పేమెంట్ అగ్రిగేటర్ బిజినెస్ ఎఫ్డిఏ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళ గవర్నమెంట్ కి వీళ్ళ ప్రపోజల్ ని సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ వచ్చినట్లుగా రూటర్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళ సబ్సిడరీ కంపెనీ పేమెంట్ అగ్రిగేటర్ బిజినెస్ లోకి ఈ ఎఫ్డిఏ ప్రపోజల్ కి అప్రూవల్ కనుక వచ్చినట్లయితే వీళ్ళు పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కోసం ఆర్బీఐని అప్రోచ్ చేయటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ ఆర్బీఐ దగ్గర నుంచి కూడా ఈ పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ వచ్చింది అనుకోండి, అది పేటిఎం వాళ్ళకి పాజిటివ్ కానున్నది. సో ఇది పేటిఎం రిలేటెడ్ గా బిగ్ న్యూస్ కాబట్టి ఈ రోజు సెషన్ లో మనకి పేటిఎం స్టాక్ లోని ఇంత పాజిటివ్ మూమెంటం కనపడింది. బట్ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఇది రూటర్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇప్పటి వరకు ఇంకా పేటిఎం వాళ్ళ దగ్గర నుంచి ఈ న్యూస్ రిలేటెడ్ గా ఎటువంటి కన్ఫర్మేషన్ కూడా రాలేదు. చూడాలి త్వరలో పేటిఎం వాళ్ళు దీని రిలేటెడ్ గా ఏమైనా స్పందిస్తారేమో. నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళు 2 ఆర్డర్స్ ని విన్ అయ్యారు. దీనిలో ఫస్ట్ ఆర్డర్ ఇస్ వెరీ గుడ్ ఆర్డర్. ఈ ఆర్డర్ వీళ్ళకి రాజస్థాన్ లోని 1000 మెగావాట్ అవర్ కెపాసిటీతోని స్టాండ్ అలోన్ బిఈఎస్ఎస్ ప్లాంట్ రిలేటెడ్ గా ఈపీసీ సర్వీసెస్ ని ఆఫర్ చేసేందుకు గాను ఆర్డర్ వచ్చింది. ఈ బిఈఎస్ఎస్ ప్లాంట్ అంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్. నో ఈ ప్లాంట్ రిలేటెడ్ గా ఏదైతే వీళ్ళకి ఆర్డర్ వచ్చిందో ఇది ఇండియాలోనే ఇప్పటి వరకు మనం చూసినట్లయితే లార్జెస్ట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ అని అండ్ దీన్ని 2025 కల్లా ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళకి మరొక ఆర్డర్ కర్ణాటకలోని 20 మెగావాట్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వచ్చింది. ఈ 2 ఆర్డర్స్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 328 crores. వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్స్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్టెర్లింగ్ అండ్ విల్సన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేసేటువంటి ఎస్జేవిఎన్ లిమిటెడ్ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ మిజోరం దగ్గర నుంచి 2400 మెగావాట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ కలిగినటువంటి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఆర్డర్ ని విన్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ యొక్క ఎస్టిమేటెడ్ కాస్ట్ 13,942 crores అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 72 months లోని కంప్లీట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ మిజోరం దగ్గర నుంచి ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఎల్ఓఏ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఎస్జేవిఎన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సన్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ సన్ ఫార్మా వాళ్ళ లెక్సెల్వి ఓరల్ జాక్ ఇన్హిబిటర్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. దీన్ని సివియర్ అలోపేసియా ఎరేటా ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తుంటారు. ఈ అలోపేసియా ఎరేటా అంటే చాలా మంది పేషెంట్స్ కి హెయిర్ ఫాల్ అవడంతో పాటుగా ఆ హెయిర్ ఫాల్ అయిన చోట ఒక సర్కిల్స్ లా ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో ఇటువంటి డిసీజ్ తో బాధపడుతున్నటువంటి పేషెంట్స్ కి ట్రీట్మెంట్ లో భాగంగా దీన్ని యూజ్ చేస్తారని, యుఎస్ లో ఆల్రెడీ దీంతో 7 lakh పీపుల్ ఎఫెక్ట్ అయి ఉన్నారని అండ్ 3 lakh పీపుల్ అయితే సివియర్ అలోపేసియా ఎరేటాతోనైతే ఇబ్బంది పడుతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో దీని ట్రీట్మెంట్ లో యూజ్ చేసేటువంటి వీళ్ళ ప్రోడక్ట్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చిందంటే అది సన్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో సన్ ఫార్మా స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ 2 లిస్టెడ్ కంపెనీస్ మధ్యన ఒక ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ జరగబోతున్నది. ఈ కంపెనీస్ లోని ఒక కంపెనీ టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ అయితే మరొక కంపెనీ జేఐటిఎఫ్ ఇన్ఫ్రా లాజిస్టిక్స్. ఈ 2 కంపెనీస్ మధ్యన జరగబోతున్నటువంటి ట్రాన్సాక్షన్ ఏంటంటే ఈ జేఐటిఎఫ్ ఇన్ఫ్రా వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి జిందాల్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ లోని టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళు 100% స్టేక్ ని అక్వైర్ చేసేందుకు గాను షేర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ ఎక్విజిషన్ ద్వారా టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళు వేగన్స్ మార్కెట్ లోని వీళ్ళ ప్రెజెన్స్ నైతే ఎక్స్పాండ్ చేసుకోబోతున్నట్టుగా షేర్ చేయబోతున్నారు. నో టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళు ఈ జిందాల్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోని 100% స్టేక్ ని అప్రాక్సిమేట్లీ 615 crores కి అక్వైర్ చేయనున్నారు. ఇది బోత్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గానే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళు వేగన్స్ మార్కెట్ లోని వాళ్ళ ప్రెజెన్స్ ని ఎక్స్పాండ్ చేసుకోబోతున్నట్లయితే ఈ జిందాల్ రైల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ లోని స్టేక్ సేల్ ద్వారా జేఐటిఎఫ్ ఇన్ఫ్రా వాళ్ళకి క్యాష్ రాబోతున్నది కదా. ఈ క్యాష్ ద్వారా జేఐటిఎఫ్ ఇన్ఫ్రా వాళ్ళు వాళ్ళకి ఏమైనా డెట్ అది ఉంటే ఆ డెట్ ని రెడ్యూస్ చేసుకోవడంతో పాటు ఫ్యూచర్ లోని వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కది కూడా యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది బోత్ కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్. కాకపోతే ఈ రోజు సెషన్ లో జేఐటిఎఫ్ ఇన్ఫ్రా లాజిస్టిక్స్ స్టాక్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. బట్ టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ స్టాక్ లో పెద్ద పాజిటివ్ మూమెంటం కనపడలేదు.
నెక్స్ట్ మ్యాన్కైండ్ ఫార్మా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ అయినటువంటి అడ్వెంట్ ఇంటర్నేషనల్ వాళ్ళ దగ్గర నుంచి భారత్ సీరం అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్ లోని 100% స్టేక్ ని 13,630 crores కి అక్వైర్ చేయబోతున్నారు. నౌ ఈ భారత్ సీరం అండ్ వ్యాక్సిన్స్ ని అక్వైర్ చేయడం ద్వారా మ్యాన్కైండ్ ఫార్మా వాళ్ళకి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ భారత్ సీరం అండ్ వ్యాక్సిన్ వాళ్ళు ఇండియన్ ఉమెన్ హెల్త్ కేర్ అండ్ ఫెర్టిలిటీ డ్రగ్ మార్కెట్ లోని వన్ ఆఫ్ ది మార్కెట్ లీడర్. సో ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా ఈ ఇండియన్ ఉమెన్స్ హెల్త్ కేర్ అండ్ ఫెర్టిలిటీ డ్రగ్ మార్కెట్ లోని మ్యాన్కైండ్ ఫార్మా వాళ్ళ ప్రెజెన్స్ ఎక్స్పాండ్ అవడమే కాకుండా క్రిటికల్ కేర్ సెగ్మెంట్ లోని హై ఎంట్రీ బ్యారియర్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా కూడా మ్యాన్కైండ్ ఫార్మా వాళ్ళకి యాక్సెస్ దొరకబోతుంది. ఈ ఎక్విజిషన్ అయితే మ్యాన్కైండ్ ఫార్మా వాళ్ళకి లాంగ్ టర్మ్ లో పాజిటివ్ కానున్నది. కాకపోతే ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మార్నింగ్ అయితే మ్యాన్కైండ్ ఫార్మా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది, కానీ దాని తర్వాత మ్యాన్కైండ్ ఫార్మా స్టాక్ లో ప్రెషర్ కనపడింది. మైట్ బి ఈ ఎక్విజిషన్ ని వీళ్ళు కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ కి ఏమైనా చేస్తున్నారని చెప్పి మార్కెట్ ఫీల్ అయి ఉండొచ్చు. అండ్ దీంతో పాటుగా వీళ్ళు బోత్ ఇంటర్నల్ ఎక్యురల్స్ అండ్ డెట్ రూపంలోని ఫండ్ ని అరేంజ్ చేసి ఈ ఎక్విజిషన్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో ఈ ఎక్విజిషన్ చేయడం ద్వారా మ్యాన్కైండ్ ఫార్మా వాళ్ళ డెట్ కూడా కొంచెం ఎక్కువగానే రైజ్ అవుతుంది కదా. సో దాని వల్ల కూడా కొంత మార్కెట్ అయితే నెగిటివ్ గా తీసుకుని ఉండొచ్చు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా మ్యాన్కైండ్ ఫార్మా వాళ్ళకి ఉమెన్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ లోని వాళ్ళ ప్రెజెన్స్ ఎక్స్పాండ్ అవబోతుంది కదా. అదైతే మనం పాజిటివ్ గానే చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని వరల్డ్ లో జరిగినటువంటి షార్టెస్ట్ వార్ ఏదని అడిగాను. ఇది ఆంగ్లో జంజీబార్ వార్. ఈ వార్ యునైటెడ్ కింగ్డమ్ అండ్ సుల్తానేట్ ఆఫ్ జంజీబార్ మధ్య జరిగింది. ఈ వార్ జస్ట్ 38 minutes to 45 minutes లోనే ఎండ్ అయిపోయింది. అండ్ కమింగ్ టు దిస్ వీక్ ఫ్రైడే క్వశ్చన్, వరల్డ్ లోనే రేరెస్ట్ బ్లడ్ టైప్ ఏది? దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే వీడియోలోని దీని ఆన్సర్ ని నేను మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ టెలికాం టవర్ కంపెనీ అయినటువంటి ఇండస్ టవర్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ బోర్డ్ ఈ జూలై 30th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏ రూట్ లో బైబ్యాక్ చేస్తారు అండ్ ఏ ప్రైస్ కి బైబ్యాక్ చేస్తారు అన్నది మనం చూడాలి. వీళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఇండస్ టవర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ విఎస్టీ ఇండస్ట్రీస్ వాళ్ళు రీసెంట్ గా వీళ్ళ Q1 ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. వీళ్ళ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి అండ్ ఈ రిజల్ట్స్ ని మనం రిజల్ట్స్ కార్నర్ లో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ బోర్డు 10:1 బోనస్ ఇష్యూని కన్సిడర్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ విఎస్టీ ఇండస్ట్రీస్ యొక్క 1 స్టాక్ ఉంటుందో వాళ్ళకి 10 స్టాక్స్ బోనస్ గా రాబోతున్నాయి. సో మార్కెట్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక స్టాక్ కి 10 స్టాక్స్ రాబోతున్నాయి అంటే మనకి ఫ్రీగా వస్తున్నాయి అనుకుంటారు. సో ఈ స్టాక్ ఏ రేషియోలో అయితే వీళ్ళు బోనస్ ఇష్యూ చేయబోతున్నారో అదే రేషియోలోని స్టాక్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. ఇంకా ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ రావాలి. వన్స్ ఈ అప్రూవల్స్ వచ్చిన తర్వాత వీళ్ళు రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసేటువంటి బిఎల్ కశ్యప్ అండ్ సన్స్ వాళ్ళకి సురుచి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ నుంచి అప్రాక్సిమేట్లీ 160 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు బెంగళూరులోని ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ రిలేటెడ్ గా కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ఆఫర్ చేయబోతున్నారు. అండ్ కొత్తగా వచ్చినటువంటి ఈ ఆర్డర్ తో కలుపుకుని వీళ్ళ టోటల్ ఆర్డర్ బుక్ 3,383 crores కి రీచ్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో బిఎల్ కశ్యప్ అండ్ సన్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మేల్ అండ్ ఫీమేల్ కండమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి క్యూపిడ్ వాళ్ళు వాళ్ళ ఈ కామర్స్ ప్రెజెన్స్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా మన ఇండియాలోని లీడింగ్ ఈ కామర్స్ వెబ్సైట్స్ అయినటువంటి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ 1mg లోని వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్ లోకి తీసుకొస్తున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లోని వీళ్ళ ప్రొడక్ట్స్ ని అవైలబుల్ లోకి తీసుకురావడం ద్వారా వీళ్ళ సేల్స్ అయితే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా. అది క్యూపిడ్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి సోబాలోని ఈ జూన్ క్వార్టర్ ఎండింగ్ నాటికి గోద్రేజ్ ఫ్యామిలీ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 10% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఈ స్టేక్ లోని ఈ రోజు సెషన్ లో బ్లాక్ డీల్ లోని 5% స్టేక్ ని ఈచ్ షేర్ 1862 రూపీస్ 40 పైసా చొప్పున సెల్ చేయబోతున్నట్లుగా నిన్న నైటే న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు సెషన్ లో ఈ బ్లాక్ డీల్ కూడా జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని నియర్లీ 4.74 మిలియన్ షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అయ్యాయి. ఒకవేళ గోద్రేజ్ ఫ్యామిలీ వాళ్ళే ఈ బ్లాక్ డీల్ లో సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు ఎక్వైర్ చేశారన్నది మనం చూడాలి. ఈ బ్లాక్ డీల్ రిలేటెడ్ డీటెయిల్స్ ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. ఇంత లార్జ్ సైజ్ లోని ఈ రోజు
సెషన్ లో స్టాక్ లో బ్లాక్ డీల్ జరగడంతోనే ఈ రోజు సెషన్ లో సోబా స్టాక్ లో మనకి కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ రిలేటెడ్ గా చాలా రోజుల నుంచి మార్కెట్ లో న్యూస్ సర్క్యులేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ ఐపీఓ రిలేటెడ్ గా మరొక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది. వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం షేర్ చేస్తున్నాయంటే ఈ ఓలా ఐపీఓ ఆగస్ట్ 2 రోజున ఓపెన్ అయ్యి ఆగస్ట్ 6 రోజున క్లోజ్ అవబోతున్నట్లుగా అండ్ ఈ ఐపీఓ యాంకర్ బుక్ ఆగస్ట్ 1 రోజున అయితే ఉండబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు ఓలా వాళ్ళ దగ్గర నుంచి ఐపీఓ రిలేటెడ్ గా ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు. చూడాలి వీకెండ్ లో ఓలా వాళ్ళ దగ్గర నుంచి ఐపీఓ రిలేటెడ్ గా ఏమైనా కన్ఫర్మేషన్ వస్తుందేమో. నెక్స్ట్ రీసెంట్ గా మన ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంట్ లోని బడ్జెట్ ని ప్రవేశపెట్టారు కదా. ఈ బడ్జెట్ లో వచ్చినటువంటి కీ అనౌన్స్మెంట్స్ తోని ఏ సెక్టర్స్ అండ్ కంపెనీస్ బెనిఫిట్ పొందబోతున్నాయన్నది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కూడా. సో బడ్జెట్ లో వచ్చినటువంటి అనౌన్స్మెంట్స్ తర్వాత వేరియస్ బ్రోకింగ్ హౌసెస్ వాళ్ళ స్టాక్ పిక్స్ ని కూడా రిలీజ్ చేశారు. సో ఈ బ్రోకింగ్ హౌసెస్ రిలీజ్ చేసినటువంటి స్టాక్ పిక్స్ లోని ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు 15 స్టాక్స్ అయితే పిక్ చేశారు. ఈ 15 స్టాక్స్ లోని 5 లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉన్నట్లయితే 5 మిడ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి అండ్ 5 స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి. దీనిలో మనం చూసినట్లయితే న్యూక్లియర్ ప్లాంట్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అనౌన్స్మెంట్ తోని బిహెచ్ఎల్ స్టాక్ కి బెనిఫిట్ కానున్నది కాబట్టి బిహెచ్ఎల్ ని పిక్ చేశారు. అండ్ దీంతో పాటుగా ఈసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అఫోర్డబుల్ హౌసింగ్ రిలేటెడ్ గా కూడా అనౌన్స్మెంట్స్ వచ్చాయి కదా. దీంతో పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ బెనిఫిట్ పొందబోతున్నట్లుగా అండ్ ఈ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ యొక్క టార్గెట్ ప్రైస్ ని 970 రూపీస్ గా ఫిక్స్ చేశారు. అండ్ దీంతో పాటుగా ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ పైన బేసిక్ కస్టమ్ డ్యూటీని పెంచారు కదా. దీనివల్ల సిర్మా ఎస్జిఎస్ టెక్నాలజీ వాళ్ళు బెనిఫిట్ పొందబోతున్నారని అండ్ వీటితో పాటుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి వచ్చినటువంటి వేరియస్ అనౌన్స్మెంట్స్ తోని ఎల్ఎన్టీ, గోద్రేజ్ ప్రాపర్టీస్, సెన్కో గోల్డ్, కేన్స్ టెక్నాలజీస్, క్వెస్ కార్ప్ అండ్ ఆదిత్య విజన్ తో పాటు అదానీ పోర్ట్స్, ఎల్ఐసి, జొమాటో, హిందుస్థాన్ యూనిలీవర్, క్యాన్ ఫిన్హోమ్, డి డెవలప్మెంట్ ఇంజనీర్స్ లాంటి స్టాక్స్ అయితే బెనిఫిట్ పొందబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేశారు. ఈ స్టాక్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నది అండ్ వేరియస్ బ్రోకింగ్ హౌసెస్ ఈ స్టాక్స్ కి ఎంత టార్గెట్ ప్రైస్ ఇచ్చారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ లాస్ట్ 2 years నుంచి ఐటీ సెక్టర్ బాగా స్ట్రగుల్ అవుతుండడంతో ఈ ఐటీ సెక్టర్ లో ఉన్నటువంటి వేరియస్ కంపెనీస్ దగ్గర నుంచి జాబ్ కట్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ అయితే మనం చూస్తూ వచ్చాం కదా. దీంతో లాస్ట్ 2 years నుంచి ఐటీ ఎంప్లాయీస్ అయితే కొంచెం స్ట్రగుల్ అవుతూ వచ్చారు అండ్ రీసెంట్ గానే ఐటీ సెక్టర్ లోని కొంత రికవరీ అయితే కనపడుతున్నది కదా. దీంతో ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని ఐటీ సెక్టర్ లోని 3.5 lakh జాబ్స్ ని యాడ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ ఈ ఐటీ సెక్టర్ లోని ఇలాగే రికవరీ కనుక కంటిన్యూ అయినట్లయితే ఈ సెక్టర్ లోని మోర్ జాబ్స్ యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది అండ్ అంతేకాకుండా ఈ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కంపెనీస్ పెర్ఫార్మెన్స్ కనుక ఇంప్రూవ్ అయినట్లయితే మన స్టాక్స్ లో కూడా మంచి ర్యాలీ చూడొచ్చు. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ కి ఒక న్యూ డ్రాఫ్ట్ ని ఇష్యూ చేయడం జరిగింది. ఈ డ్రాఫ్ట్ లోని బ్యాంక్స్ అన్ని కూడా వాళ్ళ 30 days స్ట్రెస్ సినారియోలోని హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్ అయితే మెయింటైన్ చేయాలని చెప్పి ఈ లిక్విడిటీ కవరేజ్ రేషియో రిలేటెడ్ గా న్యూ గైడ్ లైన్స్ తోని డ్రాఫ్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ రూల్ మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను. ఎప్పుడైనా సరే ఏదైనా బ్యాంక్ లోని ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, ఆ ఇష్యూ వచ్చిన టైంలోని డిపాజిటర్స్ అందరూ కూడా భయపడిపోతారు కదా. భయపడి వాళ్ళ ఫండ్స్ ని ఆ బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకుంటారు అండ్ ప్రెసెంట్ టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది కాబట్టి ఫండ్ ట్రాన్స్ఫర్ అది కూడా సింపుల్ అయిపోయింది కాబట్టి బ్యాంక్ లో గనక ఇష్యూ వచ్చినట్లయితే ఒక్కసారి డిపాజిటర్స్ దగ్గర నుంచి ఫండ్ ట్రాన్స్ఫర్ అది ఎక్కువగా జరిగినట్లయితే ఆ టైంలోని బ్యాంక్స్ పైన స్ట్రెస్ పెరిగి బ్యాంక్స్ కొలాప్స్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కదా. ప్రీవియస్ గా లాస్ట్ 1 year బిఫోరే మనం యుఎస్ లోని కొన్ని బ్యాంక్స్ కొలాప్స్ అవడం కూడా చూసాం కదా. సో ఇలాంటి సినారియోలో బ్యాంక్స్ ఇబ్బంది పడకూడదని చెప్పి ఆర్బీఐ ఈ న్యూ నార్మ్స్ తోని డ్రాఫ్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది అండ్ ఈ కొత్త గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫైనాన్షియల్ ఇయర్ 25 లోనే ఆర్బీఐ ఇంప్లిమెంట్ చేయొచ్చు కూడా. సో ఈ కొత్త గైడ్ లైన్స్ ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే దాని వలన కొన్ని బ్యాంక్స్ అయితే ఇంపాక్ట్ అవనున్నాయి. ఎందుకంటే ఏ బ్యాంక్స్ దగ్గర అయితే ఆర్బీఐ పెట్టినటువంటి థ్రెష్ హోల్డ్ కన్నా బిలోలోని ఎల్సీఆర్ ని మెయింటైన్ చేస్తాయో అటువంటి బ్యాంక్స్ కి ఇది ఇంపాక్ట్ కానుంది. సో దీనిలో మనం చూసినట్లయితే అన్ని బ్యాంక్స్ కన్నా కూడా ఎక్కువగా ఫెడరల్ బ్యాంక్ ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ బ్రోకింగ్ హౌసెస్ షేర్ చేస్తున్నాయి. దీంతోనే ఈ రోజు సెషన్ లో ఫెడరల్ బ్యాంక్ స్టాక్ లోని మనం ప్రెషర్ చూసాం. ఈ ఫెడరల్ బ్యాంక్ తో పాటుగా యాక్సిస్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాంటివి ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఆర్బీఐ కొత్తగా తీసుకొస్తున్నటువంటి ఈ రూల్ తోని కొన్ని బ్యాంక్స్ పైన ఈ ఇంపాక్ట్ పడుతుండడంతోనే ఈ రోజు సెషన్ లో మనం కొన్ని బ్యాంక్ స్టాక్స్ లోని ప్రెషర్ చూసాం. నెక్స్ట్ మన ఇండియాలోని రైల్ కనెక్టివిటీని ఎన్హాన్స్ చేసేందుకు గాను 3 న్యూ ఫ్రైట్ కారిడార్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది కదా. ఈ 3 న్యూ ఫ్రైట్ కారిడార్స్ రిలేటెడ్ గా ఆల్రెడీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని రైల్వే బోర్డ్ కి సబ్మిట్ చేసినట్లుగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి రవీంద్ర కుమార్ జైన్ గారు కామెంట్ చేయడం జరిగింది. సో ఈ 3 న్యూ కారిడార్స్ ఏవైతే ఉన్నాయో ఇవి దగ్గరగా 4300 కిలోమీటర్స్ కంబైన్డ్ డిస్టెన్స్ అయితే కవర్ చేయనున్నాయి అండ్ ఈ ప్రాజెక్ట్స్ యొక్క ఎస్టిమేటెడ్ కాస్ట్ 2 lakh crore rupees. సో ఈ 3 న్యూ ఫ్రైట్ కారిడార్స్ రిలేటెడ్ గా న్యూస్ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ అలంబిక్ ఫార్మాసిటికల్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది.
వీళ్ళ ఓవరాల్ సాలిడ్ ఫార్ములేషన్ ఫెసిలిటీలోని యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఈ జూలై 17th నుంచి జూలై 26th అంటే ఈ రోజు వరకు కూడా జిఎంపీ అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో వీళ్ళకి ఫామ్ 483ని ఇష్యూ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇన్స్పెక్షన్ లో యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి వీళ్ళకి ఎటువంటి అబ్జర్వేషన్స్ కూడా రాలేదు కాబట్టి ఇది అలెంబిక్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ టాటా పవర్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి టాటా పవర్ సోలార్ వాళ్ళు బ్యాంక్ ఆఫ్ ఇండియాతోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళిద్దరూ మన ఇండియాలోని రూఫ్ టాప్ సోలార్ అండ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ యొక్క ఇన్స్టాలేషన్స్ ని యాక్సెలరేట్ చేసేందుకు గాను అఫోర్డబుల్ ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేయనున్నారు. ఇది బోత్ టాటా పవర్ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది ఈ రూఫ్ టాప్ సోలార్ అండ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టాలేషన్స్ కోసం అని చెప్పి బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఫైనాన్స్ తీసుకున్నారనుకోండి, అది బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి బెనిఫిట్ కానున్నది. అండ్ ఇలా ఫైనాన్స్ తీసుకోవడం ద్వారా రూఫ్ టాప్ సోలార్స్ అండ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ని టాటా పవర్ సోలార్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్టాలేషన్స్ చేయించుకున్నారనుకోండి, అది టాటా పవర్ వాళ్ళకి కూడా బెనిఫిట్ కానున్నది. సో టాటా పవర్ వాళ్ళు ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారని ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో టాటా పవర్ స్టాక్ 5% పైనే పెరిగింది. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ఐడిబిఐ బ్యాంక్ స్టాక్ లోని ఒక్కసారి జంప్ కనపడింది కదా. దీనికి రీజన్ మీకు గుర్తున్నట్లయితే మనం ఆల్రెడీ రీసెంట్ గా మాట్లాడుకున్నాం కదా. ఈ ఐడిబిఐ బ్యాంక్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఎల్ఐసి వాళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ ని డైవర్స్ చేయడానికి చూస్తున్నారు. అండ్ ఆ డైవర్స్మెంట్ ప్రాసెస్ అయితే ముందుకు వెళ్తున్నట్లుగా రీసెంట్ గా దీపం సెక్రటరీ కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ డైవర్స్మెంట్ రిలేటెడ్ గా ఈ రోజు సెషన్ లో కూడా కొన్ని న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 25 లోనే ఈ ఐడిబిఐ బ్యాంక్ లో స్టేక్ సేల్ ని కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, దీనికి గాను త్వరలోనే గవర్నమెంట్ ఫైనాన్షియల్ బిడ్స్ అయితే ఇన్వైట్ చేయడానికి ప్లాన్ లో ఉన్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. అండ్ అంతేకాకుండా పొటెన్షియల్ బిడ్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఐడిబిఐ బ్యాంక్ యొక్క ప్రైవేట్ డేటాని ఈ ఎర్లీ ఆగస్ట్ లోని యాక్సెస్ చేసేందుకు గాను గవర్నమెంట్ అలౌ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నట్లుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. సో ఐడిబిఐ బ్యాంక్ స్టేక్ సేల్ ముందుకు వెళ్తుందని ఈ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని ఐడిబిఐ బ్యాంక్ స్టాక్ లోని మనం పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్ ప్రాజ్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లోని వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లో 5.1% డ్రాప్ కనపడుతున్నా వీళ్ళ ఎక్స్పెన్సెస్ తగ్గడంతో ఎబిటాలోను ప్యాట్ లోను గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లో 31.4% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలో 29.6% డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్యాట్ లోని 8.4% డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఇంజనీరింగ్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను హై ప్యూరిటీ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేసిన వీళ్ళ బయో ఎనర్జీ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని 14.2% డ్రాప్ కనపడుతుండటంతోనే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ డ్రాప్ అయ్యాయి. అండ్ కమింగ్ టు దర్ ఆర్డర్ బుక్, ఈ క్వార్టర్ లోని వీళ్ళు టోటల్ గా 8,880 మిలియన్ రూపీస్ వర్త్ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 40,440 మిలియన్ రూపీస్ వర్త్ ఆర్డర్ బ్యాక్లాగ్ ఉన్నది. ఓవరాల్ గా చూసుకుంటే ప్రాజ్ ఇండస్ట్రీస్ వాళ్ళ ఆర్డర్ బుక్ అయితే స్ట్రాంగ్ గానే ఉన్నది. కాకపోతే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ లో అయితే పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఫార్మా కంపెనీ అయినటువంటి సిప్లా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 14% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 17% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 931 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 1175 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లోని వీళ్ళు నార్త్ అమెరికాలోని హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ సేల్స్ ని రికార్డ్ చేయడం జరిగింది. రిమైనింగ్ మార్కెట్స్ లో కూడా వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో సిప్లా వాళ్ళ నెంబర్స్ బాగుండటంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సిప్లా స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 5% పైనే పెరిగింది. నెక్స్ట్ లేటెంట్ వ్యూ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 4.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 5.3% డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్యాట్ లోని 13.9% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు మార్జిన్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ఎబిటా మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని లేటెంట్ వ్యూ వాళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ నెంబర్స్ లో కొంత వీక్నెస్ కనిపిస్తుంది. అండ్ అలాగే
ఈ క్వార్టర్ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని స్లైట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 18.21% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 1.78% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోను ఏఎం లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కాకపోతే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ గ్రాస్ స్టేజ్ 3 అసెట్స్ అండ్ నెట్ స్టేజ్ 3 అసెట్స్ పెరిగాయి, విచ్ ఈస్ నాట్ గుడ్. ఈ గ్రాస్ స్టేజ్ 3 అండ్ నెట్ స్టేజ్ 3 అసెట్స్ పెరిగినా కూడా ఈ రోజు సెషన్ లో శ్రీరామ్ ఫైనాన్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ రేషియోలో డ్రాప్ కనిపిస్తుంది, బట్ నెట్ ఎన్పిఏ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉంది. అండ్ దీంతో పాటుగా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ లోన్ లాసెస్ అండ్ ప్రొవిజన్స్ కూడా తగ్గాయి, విచ్ ఈస్ గుడ్. ఈ సీక్వెన్షియల్ బేసిస్ లో ఏదైతే ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నదో దాంతోనే మనకి ఈ రోజు సెషన్ లో శ్రీరామ్ ఫైనాన్స్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ పిరామిల్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చి జనరల్లీ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోని వీళ్ళ నెంబర్స్ ఎప్పుడు కూడా కొంచెం వీక్ గానే ఉంటాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో అయితే 12% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎబిటాలో 31% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 99 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 89 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ప్రీవియస్ క్వార్టర్ నెంబర్స్ ని ఈ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు, ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మీరు మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ అంతకు ముందు ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. సో ఈ సీజనల్ ఇంపాక్ట్ వీళ్ళ మీద ఉన్నది కాబట్టి మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని మనం జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. అండ్ కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ సిడిఎంఓ రెవెన్యూస్ లోను, సిహెచ్జి బిజినెస్ రెవెన్యూస్ లోను అండ్ ఐసిహెచ్ బిజినెస్ రెవెన్యూస్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఇక్కడ వీళ్ళ ప్రెజెంటేషన్ లో కూడా మీరు చూడొచ్చు. జనరల్లీ హిస్టారికలీ మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ హాఫ్ కన్నా కూడా సెకండ్ హాఫ్ లోని వీళ్ళ నెంబర్స్ ఎప్పుడు బాగుంటాయి. సో ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ వీళ్ళ లాస్ కూడా తగ్గింది. నెక్స్ట్ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఏఎం లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ డిస్బర్స్మెంట్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 29.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 5.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 18.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 7.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ ఇయర్ ఆన్ ఇయర్ లోని స్లైట్ గా పెరిగింది, బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ డీసెంట్ గా ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ క్వార్టర్ లోని వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోను ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ డిపాజిట్స్ లోను కాసా డిపాజిట్స్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ గ్రాస్ అడ్వాన్సెస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కాకపోతే కనపడుతున్నటువంటి చిన్న కన్సర్న్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ అండ్ నెట్ ఎన్పిఏ కొంచెం పెరిగాయి. నెక్స్ట్ గో డిజిట్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. వీళ్ళ గ్రాస్ రిటర్న్ ప్రీమియం లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 58 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 101 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఏఎం లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ వీళ్ళ కంబైన్డ్ రేషియో, ఈ కంబైన్డ్ రేషియో అంటే ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రీమియం ని కలెక్ట్ చేస్తాయి కదా, ఈ ప్రీమియం ని వీళ్ళు ఏదైతే కలెక్ట్ చేస్తారో దానిలోంచి వీళ్ళ క్లెయిమ్స్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ తీసిగా వీళ్ళకి ఏవైతే మిగులుతాయో అదే ఇన్సూరెన్స్ కంపెనీస్ కి వచ్చేటువంటి ప్రాఫిట్. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క కంబైన్డ్ రేషియో ఎప్పుడు కూడా 100% కన్నా కూడా ఎంత బిలో ఉంటే అంత మంచిది. నో కమింగ్ టు గో డిజిట్ కంబైన్డ్ రేషియో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళ కంబైన్డ్ రేషియో 106.2% గా ఉండేది, అది ఈ క్వార్టర్ కి 105.4% కి తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని గో డిజిట్ వాళ్ళ నెంబర్స్ డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ వేరియస్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 46 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 74.72 crores కి పెరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో మనకి క్లియర్ గా డ్రాప్ కనిపిస్తుంది. సో వీళ్ళ పైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మనం మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్
చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచి. ఈరోజు డైలీ మంచిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.